హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ ఆకు అందరికీ తెలుసు, కానీ ఈ ఆకులో ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు. దానిమ్మ పండు గురించి అందరికీ తెలుసు. దానిమ్మ గింజలలో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మనకు తెలుసు. అయితే దానిమ్మ ఆకులో కూడా కొన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. అందువల్ల ఈరోజు ఈ వీడియోలో దానిమ్మ ఆకుల్లో ఉన్న ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో దానిమ్మ చెట్టు ఉంటుంది. అందువల్ల ఈ వీడియో చూశాక దానిమ్మ ఆకులను మీరు కూడా ఉపయోగించవచ్చు. దానిమ్మ ఆకులు జీర్ణ ప్రక్రియకు మరియు అంటువ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో దానిమ్మ ఆకు బరువు తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. దానిమ్మ ఆకుతో టీ, పాస్తా, రసం వంటివి తయారు చేసుకోవచ్చు. దానిమ్మ ఆకులు నిద్రలేమి సమస్యను నివారిస్తాయి. దీనికోసం 200 ml నీటిలో 3 గ్రాముల దానిమ్మ ఆకులను వేసి బాగా మరిగించి వడగట్టాలి. ఈ దానిమ్మ ఆకుల కషాయాన్ని రాత్రి పడుకునే ముందు త్రాగితే మంచి నిద్ర పడుతుంది. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. కడుపు నొప్పిని తగ్గించడం అనేది దానిమ్మ ఆకులలో ఉన్న ప్రయోజనాల్లో ముఖ్యమైనది. దానిమ్మ ఆకులతో తయారు చేసిన టీని తీసుకుంటే కడుపు నొప్పి మరియు కడుపులో అసౌకర్యం వంటివన్నీ తొలగిపోతాయి. విరేచనాల చికిత్సలో సహాయం చేస్తుంది. దానిమ్మ పండు రసంలో దానిమ్మ ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటే విరేచనాలకు కారణమైన ఇన్ఫెక్షన్ మరియు నొప్పి తగ్గుతాయి. ఎందుకంటే దానిమ్మ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటిని కూడా దానిమ్మ ఆకు చాలా తేలిగ్గా తగ్గిస్తుంది. దీనికోసం ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో 10 దానిమ్మ ఆకులు, 5 మిరియాలను వేసి బాగా మరిగించి వడగట్టి తాగాలి. ఇష్టం ఉన్నవాళ్ళు తేనె కూడా కలుపుకోవచ్చు. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చలిగాలులు పెరిగిన ఈ రోజుల్లో వచ్చే దగ్గు, జలుబును తగ్గించడానికి ఈ కషాయం చాలా బాగా సహాయం చేస్తుంది. అయితే ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగాలి. రోజులో 2 సార్లు త్రాగితే మంచి ఫలితం కనబడుతుంది. నాలుక మీద పొక్కులు లేదా పగిలినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏమీ తినలేము, త్రాగలేము. అలాంటి సమయంలో దానిమ్మ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి ఆ నీటిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం కనబడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే అనేక సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో 8 దానిమ్మ ఆకులు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి త్రాగితే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఎగ్జిమా వంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో దానిమ్మ ఆకుల రసాన్ని రాస్తే మంచి ఫలితం కనబడుతుంది. 10 గ్రాముల దానిమ్మ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్గా చేసి రసం తీయాలి. ఈ రసానికి సమానమైన పరిమాణంలో నువ్వుల నూనెను తీసుకోవాలి. నువ్వుల నూనెలో దానిమ్మ ఆకుల రసం వేసి నీరు అంతా ఎగిరిపోయి నూనె తేలే వరకు మరిగించాలి. ఈ నూనెను వడగట్టి నిల్వ చేసుకోవాలి. చెవి నొప్పిగా ఉన్నప్పుడు చెవిలో 2 చుక్కలు ఈ నూనె వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. అంతేకాక ఈ నూనెను ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది. దానిమ్మ ఆకులను పేస్ట్గా చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఒక అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడుక్కుంటే ముటిములు తొలగిపోతాయి. అయితే ఈ దానిమ్మ ఆకులను నోటిలోకి తీసుకున్నప్పుడు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించి వాడటం మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, దానిమ్మ ఆకులో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ప్రయోజనాలు అన్నిటినీ చూడండి. మీ ఇంట్లో దానిమ్మ కొంటే ఈ దానిమ్మ ఆకులను ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.